ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి డబ్బుల కోసం ఓ యువతిని హత్య చేసిన ఘటన జగద్గిరిగుట్ట వెంకటేశ్వర నగర్లో చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లాకు చెందిన నిహారిక దేవేందర్ రెడ్డికి ఏడాది క్రితం వివాహమైంది. అదే ఊరికి చెందిన వారికి దూరపు బంధువైన శివమాధవ్ రెడ్డి తరచూ ఇంటికి వచ్చి వెళ్లేవాడు. ఇంజనీరింగ్ 4వ సంవత్సరం చదివే శివమాధవ్ రెడ్డి ఆన్లైన్ బెట్టింగ్ వల్ల అప్పుల పాలయ్యాడు. ఎలాగైనా డబ్బులు సంపాదించాలని దురుద్దేశంతో ఒంటరిగా ఉన్న నిహారిక వద్ద బంగారం ఎత్తుకెళ్లేందుకు పన్నాగం పన్నాడు. ఈ నెల 12న సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిహారికను హత్య చేశాడు. ఆమె వద్ద ఉన్న పుస్తెల తాడు, ఇతరత్ర నగలను దోచుకుని తను బాత్రూంలో ప్రమాదవశాత్తు పడి మరణించినట్లుగా నమ్మించాడు. భర్త సైతం ఇంటికి వచ్చి చూడగా బాత్రూంలో జారిపడి చనిపోయి ఉంటుందని నమ్మి ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ఇంట్లో బంగారం కనిపించకుండా పోవడంతో అనుమానం వచ్చిన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు బెట్టింగులకు అలవాటు పడి పలువురి దగ్గర అప్పు చేశాడని, ఆ అప్పు తీర్చేందుకు హత్య చేశాడని పోలీసులు తెలిపారు. నా చెల్లెల బంధువులాగా వాళ్ళిద్దరు కూడా ఉండేవాళ్ళు. అయితే ఇతనికి 1 గంట ఆ ప్రాంతంలో అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి ఒక సినిమా చూసిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత పథకం ప్రకారం ఆ అమ్మాయిని గొంతు నులిమి చంపేసి ఆ బంగారం తీసుకుని పోయాడు. పోతూ ఆ అమ్మాయి సహజంగా చనిపోయింది అనే అనుమానం వచ్చే విధంగా అమ్మాయిని బాత్రూంలోకి డ్రాగ్ చేసి ఆ బాడీని నేకెడ్గా మార్చి ఆ ట్యాప్ కూడా నీళ్ళు వచ్చేటట్టుగా ట్యాప్ వదిలేసి తర్వాత బోల్ట్ పెట్టేదానికి లోపల నుంచి బోల్ట్ పెట్టేదానికి ట్రై చేసి అలాగా సీన్ క్రియేట్ చేసి వెళ్ళిపోయినాడు. స్వెటర్, తర్వాత ఇతను వాడుతున్నటువంటి ఒక బైక్, 2 మొబైల్ ఫోన్స్, గోల్డ్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది.